ప్రతిదీ కూడా ఏంటిది? సత్క్రియనే. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా చెప్పింది. ఏమని చెప్పిందంటే, సు చదువుతున్నా వచనం. మీరు తీయొద్దు, మీరు ఊకే వినండి చాలు. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక మూడవ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువార ఇండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. అంటే నేను మీ మధ్యకు సువార్త పరిచయడానికి వచ్చినప్పుడు సువార్త పనిలో మీరు నాకు ఎలా ఉన్నారు? సహకారం చేసినారు, సహకరించినారు. అంటే సువార్త పనిలో సహకరించడానికి కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సత్క్రియ అంటుంది. ఏమంటుంది? అంటే దేవుడు ఎంత లోతుగా చూస్తాడంటే, విశ్వాసంతో నువ్వు చిన్న పరిచర్య చేసిన మందిరంలో దానికి ఏముంది? ఫలం ఉంది. ఏముంది? ఈరోజు చాలామంది రక్షించబడినారు కానీ ఇంకా పరలోకం పోతాం కదా, ఏం పరిచర్య చేస్తాంలే. ఇంకా పరలోకం వచ్చింది కదా, ఏం పాటలు పాడతాంలే. లేరా? లేరా అటువంటి వాళ్ళు? ఇంకా పరలోకం వచ్చింది కదా, ఏం ప్రార్థన చేస్తాంలే. ఇంకా పరలోకం ఫిక్స్ అయిపోయింది కదా. పరలోకం 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 అంటున్నారు. నేను అడుగుతున్నా, పరలోకం కోసమేనా యేసుప్రభు ప్రాణం పెట్టింది? పరలోకం ఇప్పుడు వీడు పుట్టినాడు సాలే అని మీరు మీ పిల్లలని ఇప్పుడన్నా అంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారా? అంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళ మీద మీకు ఏం కలిగింది? శ్రద్ధ. వాడు ఏం తింటున్నాడు, వాడు ఎలా పెరుగుతున్నాడు, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు అనే శ్రద్ధ తల్లిదండ్రులు మీకు వారి మీద ఉంది కదా. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లల పట్ల మీరు ఇంత బాధ్యత ఉన్నారే, మీ పరలోకపు తండ్రి ఎవరు? మంచివాడు ఆయన. పరలోకపు తండ్రి ఎవరు? మంచివాడు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, పరలోకం కోసం ఒకటేనా ఆయన ప్రాణం పెట్టిందంటే, నువ్వు నీతిమంతుడు అయిన తర్వాత నీతిగా జీవించడానికి కూడా ఇప్పుడు నీకేం కావాలి? కృప కావాలి. నువ్వు దీవించబడడానికి నువ్వు ఏం పొందుకోవాలా? కృప పొందుకోవాలా. కృప అంటేనే ఉచితంగా వచ్చేదని. కృప అంటే దేవుడు కృప చూపుతున్నాడు అంటే, కృప ద్వారా నేను పొందుకున్న ఇది అంటే అర్థమైంది. ఆదాము అవ్వకు ఏదేందో తోటలోంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళ కుమారులు పుట్టినారు. కుమారులు పుట్టినప్పుడు అప్పుడు హవ్వ ఏమనిందో తెలుసా? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అన్నది. ఏమనింది? దేవుని దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. అంటే నాకు కుమారుడు కలిగినాడంటే ఎవరి దయ? దేవుని దయ. అంటే ఎటు చూపుతాడు దేవుడు? కష్టపడితే చూపేదా, కృపతో చూపేదా? నేను చేస్తా అంటే దయ పొందుకోలేవు. నాకు బలం ఉందంటే దేవుడు దయ చూపాడు. దయ ఎవరికి కావాలా? బలహీనులకు కావాలి. అంతే కదమ్మా. మీ దగ్గర బాగా బలం ఉందనుకో, నేను వచ్చి దయ చూపుతా అంటే మీరు ఏమంటారు? డైరెక్ట్గా చెప్పండి, నీ దయన ఎవరికి కావాలా అంటారా కదా? ఇప్పుడు మన దగ్గర నేను అదే అంటున్నా, దయ ఎవరికి కావాలంటే బలహీనులకు కావాలి. కృప ఎవరికి కావాలంటే, చాలామంది లోకంలో ఏమనుకుంటారంటే దేవుడు ఎవరికి కృప చూపుతాడంటే బాగా బలవంతులకే కృప చూపుతాడు అనుకుంటారు. కాదు, బలహీనులకు. నువ్వు బలహీనుడు అని నువ్వు గ్రహించాలి. మొదట గ్రహించి కృప ఆయన దగ్గర ఉందని నువ్వు వచ్చినప్పుడు ఆయన కృప చూపుతాడు. ఆ కృపను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఆ బలహీనతను జయించి బలవంతుని అవుతావు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు కృప ఎవరికి కావాలా? బలహీనులకే కావాలి. అయితే ఇప్పుడు కృప వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బలహీనులుగానే ఉంటారా? ఉండరు. ఏమవుతారు? బలవంతులు అవుతారు. ఇప్పుడు యేసుప్రభు మనం పాపులముగా ఉండగానే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టినాక మనం పాపులం ఏమైనా? రక్షించబడినాం, నీతిమంతులమైన. అంటే ఆయన ప్రాణం పెట్టినాక కూడా కృప పొందుకొని పాపులమే అయితేమే? కాదు. అంటే కృప మనల్ని ఏం చేసింది? పాపులంగా ఉంటుంది నీతిమంతులుగా చేసి, దేవునికి శత్రువులంగా ఉంటుంది దేవుని పిల్లలుగా చేసింది. అవునా కదా? అంటే కృప పొందుకున్నాక మునుపటి స్థితి ఉండదు మనకు. అందుకే బైబిల్లో క్రైస్తవుని జీవితం 2 భాగాలు. క్రీస్తుకు ముందు, క్రీస్తును అంగీకరించిన తర్వాత. ఈ తేడా క్రైస్తవ జీవితంలో కూడా కనపడాలి. అందుకే ప్రేమతో నేను చెప్తున్నా, విశ్వాసంతో మీరు చేసే ప్రతి చిన్న పనిని దేవుడు ఏమంటాడంటే సత్క్రియలు అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, విశ్వాసులు కూడా మురికి గుడ్డలు చేసే ప్రమాదం ఉందా లేదా? విశ్వాసులు కూడా నిర్జీవ క్రియలు చేసే ప్రమాదం ఉందా లేదా? విశ్వాసులు ఎప్పుడు చేస్తారు? దేవుని దృష్టికి మురికి గుడ్డలు ఎప్పుడు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు నేను అడుగుతున్నా,
రక్తస్రావంతో రోగంతో ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా బాధపడుతుంది. ఎంతోమంది వైద్యుల దగ్గర ఆమె చూపించుకుంది, ఏ ఫలము లేదు. రోగం ఏంటిది? రక్తస్రావ రోగం, బ్లీడింగ్ సమస్య ఆమె. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆమె చాలామంది వైద్యుల దగ్గర చూపించుకున్నది, తనకున్నదంతా ఖర్చు చేసింది, ఎవరు బాగు చేయలేకపోయినారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ, అంటే బ్లీడింగ్ కలిగిన స్త్రీ ఫలించడానికి, గర్భఫలం ధరించడానికి అవకాశం ఉంది? లేదు కదా. ఆ రక్తధార కడితేనే అప్పుడు ఆమె ఫలించడానికి, గర్భం ధరించడానికి, అంటే ఫలం అనేది ఆమె జీవితంలో లేదు. ఆమె జీవితంలో ఉండేటివన్నీ ఏంటివి? మురికి గుడ్డలే. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో ఆమె రక్తధార కట్టింది, ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఫలించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే నేను అడుగుతున్నా, నేను చెప్తేది ఏంటంటే, క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మన జీవితంలో ఉండాల్సింది మురికి గుడ్డలు కాదు. అంటే విశ్వాసమును బట్టి నువ్వు చెయ్యని పనులన్నీ ఏంటివి, ఏమవుతాయి? మురికి గుడ్డలే అవుతాయి. విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి పని ఫలమే. అందుకే నువ్వు ఎక్కువగా ఏం చేయాలంటే, సత్క్రియలు అనే ధనం సంపాదించుకోవాలి. అంటే నీ దగ్గర ఏముండాలా? దోర్కా చచ్చిపోయిందండి. అపోస్తల కార్యము మీరు గమనిస్తే, దోర్కా రక్షించబడిన ఒక స్త్రీ, ఆమె పని ఏంటంటే టైలర్ అంట ఆమె. ఎవరండి ఆమె? చూడండి, ఆ వచనం చదువుదాం, మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. తిమోతి మొదటి పత్రిక దగ్గర 6వ అధ్యాయం దగ్గర చేయి పెట్టుకోండి. ఒకసారి అపోస్తలుల కార్యంలో మనం ఒక సంగతి గమనిద్దాం. అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు నాకు తెలిసి